హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు మచిలీపట్నం నుంచి నిర్మల గారు రాశారండి. ఓకే. జింజర్ చనా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో రెగ్యులర్ గా మనం చనా కర్రీ చేసుకుంటూ ఉంటాం. సో జింజర్ కాంబినేషన్ అంటే కొంచెం బాగా ఘాటుగా ఉంటుందా రాజు గారు? కొంచెం ఘాటుగా ఉంటుంది. ఘాట్ వస్తుంది. ఘాట్ ఉంటుంది, బట్ మంచి టేస్టీగా వస్తుంది. అంటే చనా మనకు కొంచెం కమ్మగా ఉంటుంది కదా. యా, సో ఈ రెండిటి కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. జింజర్ చన్నా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జింజర్ చన్నా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకోవాలి. సో అదొకటి ప్రాసెస్ ఉంటుంది. తర్వాత వాటిని ఉడికించేసి పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా నూనె వేసేసుకొని, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో ఇక్కడ మీరు జింజర్ ఎలా వాడుతున్నారు రాజు గారు? పేస్ట్ లాగా వాడుతున్నారా, లేకపోతే కొంచెం కట్ చేసి పీసెస్ లాగా వాడుతున్నారా? పేస్ట్ లానే వాడుతున్నాండి. సో బాగా కలిసిపోతుంది. సో పేస్ట్ లా వాడితే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే, ఇది ఓన్లీ జింజర్ పేస్ట్? ఓన్లీ జింజర్. సో ఇంకా ఇందులో వెల్లుల్లి కాంబినేషన్ తీసుకుంటే మనకు అల్లం అనేది డామినేట్ అవుతుంది కదా, ఎక్కువ ఫ్లేవర్ తెలీదు. అల్లంది ఎక్కువ తెలియదు అప్పుడు. అవును. సో ఇలా అల్లంతో చేసుకోవడం అంటే ఇట్లా సీజనల్ గా కొంచెం హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది. అవును. సో గొంతుకు సంబంధించి ఏదైనా కొంచెం మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, సో పైగా రెయినీ కాబట్టి మనకు డెఫినెట్లీ కొంచెం కోల్డ్ కాఫ్ లాంటివి ఉంటే బాగుంటుంది ఘాటుగా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే. ఓకే, కొంచెం ఈ టమాటా ముక్కలు మగ్గితే మనం ఉడికించిన కాబూలి శనగలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో వేరే ఏవి కూరగాయలు అక్కర్లేదు కదా రాజు గారు? కాబూలి శనగలు వేసినప్పుడు మనకి ఆ జింజర్ ఫ్లేవర్ కూడా బాగా తెలియాలి అంటే వేరే వెజిటబుల్స్ యాడ్ చేయకపోతేనే బెటర్ ఏమో. అవునండి. కావాలంటే ఒకటి బంగాళదుంప ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అది కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఓకే. కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు. సో ఇది వేగేలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: బయట ఎండలో ఎక్కువగా తిరిగే వారికి స్కిన్ తొందరగా పాడవుతుంది. ఇలాంటి వారు బియ్యం పిండిలో కర్పూరం పొడి కలిపి ఒంటికి నలుగులాగా పెట్టుకుని స్నానం చేసినట్లయితే మీ స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సో సరిపోతుంది కదా. టొమాటోస్ మగ్గాయి. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న కాబూలీ శనగలు. సో ఇది ఎలా రాజు గారు, కొంచెం రోటీస్ అలాంటి వాటిల్లో బాగుంటుందా? రోటీస్కే బాగుంటుంది కాబూలీ శనగలు. రైస్తో కొంచెం కష్టం కదా. అంటే ఈ శనగలు మనకు అంటే రోటీతో కానీ పూరితో కానీ తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేస్తారా? యా. చాలు. ఎక్కువగా గ్రేవీ లేకుండా కొంచెం మీడియంగా వేస్తున్నాం. ఓకే. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఏదైనా పేస్ట్ లాంటిది వేసుకుంటే, టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కాబూలి, ఉడికించిన కాబూలిని కొంచెం మనం మిక్సీ పట్టేసి అది వేసుకున్నా మనకు బాగుంటుందా, బేస్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, సో చోలే మసాలా కూడా మనకు బజార్లో ఈజీగానే దొరుకుతుంది. కొంచెం పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర, ఓకే.
బాగుందా? ఆ జింజర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది రాజు గారు. ఎస్ అండి. సో ఇలా అంటే పర్టికులర్ ఒక టేస్ట్లో మనం తీసుకున్నప్పుడు మిగతా వేసే పొడులు ఏమన్నా ఉంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. రెగ్యులర్గా వేసుకునే దానికన్నా కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సో ఆ టేస్ట్ అనేది మనకు ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, ఓకే, సో ఓకే, పైన సన్నగా తరిగిన అల్లం అండి. ఓకే. జింజర్ చనా కర్రీ రెడీ అండి. వేడివేడిగా జింజర్ చెన్నా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జింజర్ చెన్నా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, చోలే మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన అల్లంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ చెన్నా కర్రీ రెడీ.